భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్ కాల్పై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. పహల్గామ్ దాడికి సీమాంధ్ర ఉగ్రవాదమే కారణమని, ఇందుకు బాధ్యులైన వారందరికీ కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ దాడి జరిపిన వారు, వారికి మద్దతిచ్చిన వారితో పాటు కుట్రదాడులను ప్రపంచం ముందుకు తీసుకువస్తామన్నారు. ఉగ్రవాదం పోర్లో భారత్కు అండగా ఉంటామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరు దేశాల ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టే చర్యలకు సహకారం అందిస్తామన్నారు. ఇక పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మార్కో రూబియో ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరు దేశాలను కోరారు. పెహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారత్కు ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికా మద్దతు ఉంటుందని తెలిపారు. ఎలాంటి చర్యలకైనా తమ సహకారం కొనసాగిద్దామని జైశంకర్కు మార్కో రూబియో భరోసా ఇచ్చారు. అయితే ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భావిస్తోన్న భారత్ ప్రతీకార దాడి చేయాలన్న ఆలోచనకు బదులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించుకుని దక్షిణాసియాలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. దీనికి జైశంకర్ స్పందిస్తూ దాడిలో పాత్రదారులు, సూత్రధారులు, మద్దతుదారులు న్యాయస్థానంలో నిలబడాల్సిందే, దోషులు శిక్ష ఎదుర్కోవాల్సిందే అని జైశంకర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇక పాక్ ప్రధానితో మాట్లాడిన రూబియో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ అనాలోచిత దాడిపై దర్యాప్తుకు పాక్ అధికారులు సహకరించాలని ఆయన అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్తో ప్రత్యక్ష చర్చలు జరపాలని పాక్ సూచించారు. ఇలాంటి నీచమైన హింసకు పాల్పడే ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాల్సిందేనని రూబియో స్పష్టం చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ వివాదం భారత్ పాకిస్తాన్ల మధ్య 1000 నుంచి 1500 ఏళ్లుగా కొనసాగుతోందని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ ఇప్పటికే పాకిస్తాన్పై పలు కఠిన చర్యలకు దిగింది. సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు అటారీ వాఘా సరిహద్దును కూడా మూసివేసింది. భారత్లో ఉంటున్న పాకిస్తానీలందరినీ వెళ్లిపోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ డెడ్ లైన్ విధించింది. డెడ్ లైన్ ని ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఇక పాక్ కూడా తమ గగనతలంలో భారత విమానాలకు అనుమతిని నిరాకరించడంతో పాటు షిమ్లా ఒప్పందాన్ని కూడా నిలుపుదల చేసింది.